ముస్తఫా ముస్తఫా. స్నేహం అంటే ఓ గురువు, వయస్సుతో వర్ణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి దొరకాల్సిన ఓ అదృష్టం. నేను రామానాయుడు గారు ఇలా పరచూరు వెంకటేశ్వర గారు ఇంటికి వెళ్ళు, వెంకటేశ్వర గారు మంచి అసిస్టెంట్ డైరెక్టర్ని పంపమన్నారు, నువ్వు వెళ్ళు అన్నారు. అన్నీ ఆ విషయం ఆయనకి చెప్పలేదు. ఆయనతోనేమో చంద్రమహేష్ అని ఇప్పుడు డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఉన్నారు కదా, ప్రేయస్ రావే అవి చేశారు. ఆయన కూడా సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసేవారు. ఈయనతోనేమో ఆయన వస్తున్నారని చెప్పారు. నేను వెళ్ళి తలుపు కొట్టాను, నేను సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చానండి, నాయుడు గారు పంపించారంటే నువ్వెందుకు వచ్చావు అన్నారు ఫస్ట్. చాలా సీరియస్గా. నాకేమో భయం. అప్పటికే పరచూర్ బ్రదర్స్ని లైవ్లో కలవటం అన్నది లైఫ్లో ఫస్ట్ టైము. సినిమాలు చూసి విజిల్స్ వేయటం తప్పించి ఆ మొదటిసారి కలుస్తున్న వణుకు అలాగే ఉంది. దానికి తోడు ఆయన రియాక్షన్ చూసి ఇంకా భయం వేసింది. ఆయన నా ఎదురుకుండానే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు నాయుడు గారికి, చంద్రమహేష్ రాలేదేంటి అంటే, లేదు ఆదిత్య అని అతన్ని నేనే పంపించానంటే, నువ్వేనా ఆదిత్య సరదా. అది ఫస్ట్ మీటింగ్. ఆయన కాంటాక్ట్స్ అన్నీ నేను డైరెక్టర్గా ఎదగటానికి నాకు హెల్ప్ అయ్యాయి. లైక్ ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విధానం కానీ అది. అందుకనే నేను ఎప్పుడు ఆయన ఫస్ట్ డే ఆయన కలిసిన మూమెంటే చాలా ప్రెషియస్గా ఫీల్ అవుతాను. మేము ఇద్దరం కలిసి ఒక ఫ్లాట్లో స్టే చేసాం, మా ఫ్రెండ్ ఫ్లాట్లో. ఆయనకి వంట చేసి పెట్టి పరోటాలు అవి వేసి పెట్టి ఊర్లో. అది బాగా అంటే మోస్ట్ ఎంజాయబుల్ ట్రిప్. నేను నా ఏ పర్సనల్ ఫ్రెండ్తోనూ అంత ఎంజాయ్ చేయలేదు, ఆయనతో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశాను. మళ్ళీ తర్వాత కూడా అడిగా, మళ్ళీ వెళ్దామా సింగపూర్ కానీ మల్లేషియా కానీ. ఎప్పుడు మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు గ్యాప్ దొరికితే కలిసి వెళ్ళాలండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ లోపు ఉంటుంది. స్నేహితులు, కొలీగ్స్ కూడా కాంపిటీషన్లో కూడా కాంప్లిమెంట్ చేసుకుంటూ కలిసి చేసే ఓ ప్రయాణం. ఇన్సిడెంటలీ మేమిద్దరం ఒకటే యాడ్ తోటి, ఎస్బీఐ యాడ్ కదా, ఎస్బీఐ యాడ్ తోటి ఒకటే యాడ్ కి ఇద్దరం ఫోటోషూట్ తోటి ఈ టెలివిజన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. బట్ దానికి ఒక పెద్ద సాడ్ స్టోరీ ఉందన్నమాట. ఆ రోజు పాపం వి బోత్ స్టార్టెడ్ వర్కింగ్, వెరీ సెకండ్ డే తను రావాలి. చెప్పే కదా, ఫస్ట్ డే వి ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. సో ఐ వాజ్ వెయిటింగ్ విత్ జాన్ ఫర్ జాన్. అంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఫస్ట్ టైం ఫర్ బోత్ ఆఫ్ us. ఓ బోల్డ్. అసలు కొత్తలో ఈటీవీ చేస్తున్న కొత్తలో వి వర్క్ టుగెదర్ అ లాట్స్ ఆఫ్ సీరియల్స్ దట్ వి డిడ్, సింగిల్ ఎపిసోడ్స్ అండ్ సీరియల్స్ బోత్ ఆఫ్ us did. ఆన్ స్టేజ్ చాలా చేసాం, స్టేజ్ షోస్, లైవ్ షోస్ చాలా చేసాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు యాంకర్స్ ఎప్పుడు వి యూస్ టు మీట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఏంటంటే టెల్ యూ, అది ఒక కిటీ పార్టీలు ఈ రోజుల్లో ఎలా ఫేమస్ అయ్యాయో అలాగా మేము యాంకర్స్ అందరూ నెలకు ఒకళ్ళ ఇంట్లో కలుస్తూ ఉండేవాళ్ళం. స్నేహం ఓ చిలిపితనం, చిన్ని చిన్ని అల్లర్లు, ఆటలు, అప్పుడప్పుడు చిరాకులు, పోట్లాట్లు. నాకున్న ఏకైక ఫ్రెండ్, నాకున్న ఏకైక శ్రేయోభిలాషి. నాకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. రోజుకి 2 గంటలు క్లాస్ పీకుతాడు. హారర్ సినిమాలు ఎందుకు తీయకూడదు, ఎందుకు చండాలం, అది ఎందుకు చేయకూడదు అని. అండ్ హీ ఈజ్ మోర్ లైక్, ఐ కెన్ టెల్ యూ ఇస్, ఐ కెన్ సే ఇస్ ఫ్రెండ్, గైడ్ అండ్ మోస్ట్ ఏమంటారు దాన్ని, నాకున్న ఏకైక స్నేహితుడు ముస్తఫా. నాకు తనే. చక్రి నాకు బేసిక్గా ఈజ్ లైక్ మై అంకుల్. అంటే అఫ్కోర్స్ ఎవ్రీబడి నోస్ అంకుల్ అంటే రియాక్షన్ కట్ చేద్ది. లైక్ కాదు అంకుల్ అంటే తన ఉద్దేశం అదే. అందుకే నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇమీడియట్గా అర్థమయ్యి. ఇప్పుడు రాము గారు, రామ్ గోపాల్ మా గురువు గారు, వాళ్ళ మేనల్లుడి అబ్బాయి. ఐ వుడ్ సే ఈజ్ అ ఫిల్మాలజిస్ట్. ఇప్పుడు ఒక కాలేజ్ ఇస్తున్నట్టు, హీ ఓన్లీ నోస్ సినిమా, హీ డజంట్ నో ఎనీథింగ్. సో హీ స్లీప్స్, డ్రింక్స్, డస్ వాట్ ఎవర్ టాక్ హీ డస్ అబౌట్ డూయింగ్ రెస్ట్, దట్స్ ఆల్ జస్ట్ బుల్షిట్. హీ జస్ట్ టైం పాస్ చేస్తాను తప్ప ఈజ్ జస్ట్ కంప్లీట్ ఫిల్మాలజిస్ట్ అంతే. అందుకనే సుమన్ అయితేనే కరెక్ట్ నా గురించి కరెక్ట్గా చెప్పి స్మితాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని డిసైడ్ అయ్యాను. స్మితాకే కాదు, లోకల్ టీవీ చూసే వాళ్ళందరికీ. అంటే స్మిత ఇప్పుడు త్రూ స్మిత లోకల్ టీవీకి స్ప్రెడ్ అవుతుంది కదా, అలా అనమాట. సో అందుకని అలా అనమాట. సో అందుకని తను అంటంలో ఉద్దేశం ఏంటంటే, రాము గారి మాత్రం నాకు 3 కొడుకులు, రాము అయితే లాస్ట్ కొడుకు నువ్వు అంటూ ఉంటారు. అందుకని ఆ ఉద్దేశంలో అతను అలా. స్నేహం ఓ చుట్టరికం కూడా, అరమరికలు లేని అందమైన ఆడపడుచు లాంఛనం. మంజుల వాళ్ళ లవ్ స్టోరీ వల్ల నమ్రత అండ్ మహేష్ కి చాలా ఈజీ అయ్యింది. కంప్లీట్ గా చాలా. నేను అసలుకి వాళ్ళకి దారి నెత్త, దాని తర్వాత అండ్ ఐ ఆల్సో లైక్ పుట్ ద కేస్ ఫార్వర్డ్ టు మై డాడ్ అంతా. నేను చాలా చాలా హెల్ప్ చేశాను అసలుకి, వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళు అడగకుండానే. I'm telling you, if she wasn't, it wouldn't have been so simple. నేను ఒకటి నిజంగా తనకి చెప్పాల్సుకున్నది ఏంటంటే, అని తెలుగులోనే చెప్తాను.
తను జస్ట్ నా సిస్టర్ ఇన్ లా అనే నేను తన్ని ప్రేమించట్లేదు. ఈవెన్ జస్ట్ యాజ్ అ ఫ్రెండ్, ఈవెన్ యాజ్ సెపరేట్, యునో మహేష్ పక్కన పెట్టి నా సిస్టర్ ఇన్ లా కాకుండానే జస్ట్ ఈవెన్ ఇఫ్ షీ వాజ్ జస్ట్ అ ఫ్రెండ్, ఐ వుడ్ స్టిల్ లవ్ హర్. సో స్వీట్. నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఎప్పుడు అనేదాన్ని, మహేష్కి మనం ఎలాంటి వైఫ్ని తీసుకురావాలంటే తన్ని ఒక రాజాలాగా చూసుకోవాలి. తన్ని ఒక మహేష్ హ్యాస్ టు బీ ద మెయిన్ పర్సన్ ఇన్ that woman's life. He has to be like everything for her, and she's exactly that. So there's nothing more important to her in life other than taking care of him, other than serving him, other than that's a beautiful quality. It's a quality of giving, So నేను ఇంకా చూసినాక కరెక్ట్ ఈ అమ్మాయే కావాలి. She wasn't your brother's wife. She would still be my best friend. చూశారు కదా, నేనైతే మా ముస్తఫా వల్ల స్నేహంలో ఎన్నో కోణాలు చూశాను, ఎంతో తెలుసుకున్నాను. మీరందరూ కూడా చూడాలనుకుంటే డోంట్ మిస్ లోకల్ టీవీస్ ముస్తఫా ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే. మరోసారి లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు. పింజలా ఊతేరా నేడు నీవల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలి మేఘమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా जिंदगी मुस्तफा मुस्तफा नंबन वालकाई मुस्तफा मुस्तफा friend is an inner soul मुस्तफा मुस्तफा स्नेह विशाश्वता मुस्तफा लोकल